హలో ఆల్, గుడ్ మార్నింగ్. ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏం చేశానో చూపిస్తున్నాను. మంచి డైట్ బ్రేక్ఫాస్ట్ అయితే అనవచ్చు. పన్నీర్ ఇలా స్లైసెస్ కట్ చేసుకొని వెనిగర్, ఆరిగానో, వెనిగర్ ప్లేస్లో లెమన్ కూడా వేసుకోండి. అండ్ చిల్లీ ఫ్లేక్స్, కొత్తిమీర, కొంచెం నేను మ్యాగీ మసాలా కూడా యాడ్ చేశాను. మిరియాల పొడి, కొంచెం కారం, కొంచెం సాల్ట్, ఇవన్నీ వేసి అండ్ ఆలివ్ ఆయిల్ వేసి ఇవన్నీ బాగా మంచిగా వాటికి ముక్కలకి పట్టించాను అనమాట. ఇవన్నీ చక్కగా క్వాంటిటీలో వేసుకొని చక్కగా కలిపేసుకుందాం. కొంచెం పసుపు కూడా కలిపిన తర్వాత ఇంకా ఒక ప్యాన్ పెట్టేసుకొని మనకి ఇవన్నీ కలుపుకున్న మిశ్రమం అంతా ఉంటుంది కదా, ఇవన్నీ కూడా మంచిగా ప్యాన్ పైన కొంచెం లైట్గా ఆయిల్ వేసేసి దానిపైన ఒక్కొక్కటి పెట్టేసుకొని చక్కగాను ఇంకా హై ఫ్లేమ్లో దీన్ని షాలో ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి ఇలా రెడీ అయిపోయింది కదా. ఆలివ్ ఆయిల్ కూడా వేస్తున్నాను. ఒక 2-3 స్పూన్లు వేసేసుకోండి. ఆయిల్ పెట్టేసుకొని ఇలా ఒక్కొక్కటి దానిపైన పెట్టేసుకుందాము. చిటపట్లు ఆడుతుంది చూడండి బాబోయ్. ఇలా అయిపోయిన తర్వాత హై ఫ్లేమ్లోనే పెట్టాలండి ఎప్పుడైనా, ఎందుకంటే పన్నీర్ అంత ఈజీగా హై ఫ్లేమ్లో అయితేనే ఇవన్నీ చక్కగా పట్టేస్తాయి అన్నమాట. చూడండి ఎంత చక్కగా మంచిగా రోస్ట్ అయిపోయింది. నా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఎంత బాగుందంటే దీంట్లో ఏమేమి వేసుకున్నాను చూడండి. స్వీట్ కార్న్ ఒకటి ఉడకబెట్టేసుకున్నాను. అండ్ ఇది ఏంటో తెలుసా, ఇది ఒక సూప్ అనమాట. ఇది ఆమ్లా సూప్, ఉసిరికాయ సూప్ అనమాట. ఉసిరికాయ టమాటా సూపు. ఇది రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఇది 2 in 1గా యూజ్ చేసుకోవచ్చు మనం. అందుకని నేను మార్నింగే ఇది చేసేసుకొని ఇంకా సూప్ లాగా ప్లస్ రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఏదైనా ఫ్రై యాడ్ చేసుకుంటే సూపర్ ఉంటుంది అనమాట. మీకు చూపిస్తున్నాను ఈరోజు. ఎంత బాగుందంటే దీన్ని చారు అనొచ్చు, రసం అనొచ్చు, ఏదైనా అనొచ్చు. ఓకేనా, బాయ్.